ఈరోజు వంకాయ పులుసు పచ్చడి చేద్దాం. వంకాయ పులుసు ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇదేమో చింతపండు గుజ్జు, వంకాయ. ఇది కాల్ చేసాము. ఇప్పుడు ఈ వంకాయనంతా తోలు తీసేసి పెట్టుకోవాలి. వంకాయ ఇలా చూడండి, బాగా కాలిపోతే అది ఇలా వచ్చేస్తుంది. వంకాయ బాగా కాలింది కదా, ఇలా బాగా వచ్చేస్తుంది చూడండి. అదే పెచ్చిలు పెచ్చిలుగా వచ్చేస్తుంది. ఇలా తీసేసి, ఇవి నల్ల వంకాయలండి, అందుకని పులుసు పచ్చడికి బాగుంటాయి. ఈ తెల్ల వంకాయ వచ్చి తెల్ల పచ్చడి అంటారు. పచ్చిమిర్చి ఓన్లీ అవి వేసి చేస్తారు, కొత్తిమీర వేసి, దానికి బాగుంటుంది. దీంట్లో చింతపండు గుజ్జు ఎక్కువ వేసుకోవాలి. ఇది చపాతీల్లోకి, రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇక్కడ అన్నీ వచ్చేసాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూసుకున్నాం. ఇలా తీసుకుంటే మనకు పురుగు ఉంటే తెలిసిపోతుంది. అవి కొంచెం అట్టగానే ఉన్నాయి. ఒక 2-3 కానీ 3 ఉన్నాయి అంతే. ఇవి వలిచి ఉప్పేసి పెట్టేశాను, ఎందుకంటే కనులు ఎక్కకుండా ఉంటాయి. చూడండి, సీజన్ కాబట్టి అలా ఉండదు. అయినా అంటారు కదా వంకాయ పచ్చిగా అని. చూసారా, అన్నీ బాగున్నాయి. స్టవ్ వెలిగించి ఇది పెట్టాను. ఇంట్లో కొంచెం ఆయిల్ వేసేసాను. పోపు ఆవాలు, నేను అన్నిట్లో జీలకర్ర వేస్తానండి. అది ఆప్షన్, వేసుకోవచ్చు మీ ఇష్టం, కానీ వేస్తే బాగుంటుంది. వంకాయ పులుసు పచ్చడి కాబట్టి అవి మెంతి గింజలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు. ఇవి ఎక్కువ వేయను, నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఇంగువ వేస్తున్నాం. ఈ పోపు దినుసులు వేగనిద్దాం. కొంచెం చిట్టుపట అన్నాక ఇవి తిరుగుమాతలో పోపులో వేస్తే పసుపు, ఆ చిట్టుపట అనేది మన పైన అంతా పడదనమాట. ఎక్కువ చిట్టుపట అవ్వదు, అందుకని తిరుగుమాతలోనే వేయాలి. అది ఒక చిట్కా అనమాట, మా అత్తయ్య గారు చెప్పారు. కరివేపాకేది వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఆనియన్స్ ఆనియన్స్ ఇక్కడ 4 వరకు సన్నగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఉల్లిపాయలు తరగాలంటేనే మనకి
అల్లం నీళ్ళు కారిపోతాయి కదా, కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతుంది. పోపు వాసన మంచిగా ఇంగువ మెంతులు వేసాం కదా, కొంచెం వేగనిద్దాం. ఒక 2 minutes అంతా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం వంకాయ వేసాం. ఇదంతా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇది దీంట్లో వేసేద్దాం. ఒక్క వేగనిచ్చి ఆ తర్వాత చింతపండు వేద్దాం. మంచిగా ఉల్లిపాయ వేగేటప్పటికి మంచి ఫ్లేవరు, అందులో వంకాయ వేగేటప్పటికి కాస్త మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్గా ఇది తెల్ల పచ్చడి అంటారు. దీంట్లో ఉప్పు వేసేసి అయిపోయింది కదా, ఇది ఇంకా డైరెక్ట్ తినేయచ్చు నెయ్యి వేసుకొని. పులుసు పచ్చడి అన్నాం కదా మనం. దీంట్లో చింతపండు ఎక్కువ వేయాలి. దీంట్లో కొంచెం మొన్న దాంట్లో కొంచెం వేసాం అన్నమాట, టీ పచ్చడి దాన్ని. ఇది పులుసు పచ్చడి వేదతో వేయించాను. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేస్తున్నాను. చూసారా, చింతపండు గుజ్జు వేసేసాం. ఇప్పుడు దీంట్లో బెల్లం ముక్క, ఉప్పు, కారం ఇప్పుడు వేయాలి. మనం ఇందులో కొంచెమే ఉప్పు వేసాము. ఇప్పుడు దీన్ని పులుసు పచ్చడి అంటారు అన్నమాట. ఇది చింతపండు వేసాం కదా, కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. కారం కూడా కొంచెం, ఒక బెల్లం ముక్క, కొంచెం బాగా ఉడకనిద్దాము. కొంచెం ఉడికితే, అంటే చింతపండు వేసాను, చింతపండు పచ్చి వాసన పోతే ఇంకా రెడీ టు ఈట్. సరే, బాగా ఉడికిపోయింది. ఇంకా ఆపేస్తున్నాను. బౌల్లోకి తీసేస్తున్నాను. వంకాయ పులుసు పచ్చడి రెడీ.